ఈరోజు మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్, ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి, కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్ పెడతానారయ్యా మీరు? 18 ఏళ్ల పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? అదే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, అది మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జు తిట్టి సెక్షన్ మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతా ఉందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జువల్దినిలో మత్స్యకారులకు ఇబ్బంది కలుగుతా ఉన్న పరిస్థితుల్లో తమిళనాడు నుంచి తమిళనాడులో బోట్లు వచ్చి మన మత్స్యకారులకు ఇబ్బంది పడతా ఉంటే ఆ బోటును మన మత్స్యకారులు పట్టుకొని పోలీస్ స్టేషన్ అప్పచెప్తే ఇడిపించింది ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళే. లోకేష్ గారు అక్కడికి పోతారు, నెల్లూరు జిల్లాకు. లోకేష్ పోయిన మరుసటి రోజు బోటు రిలీజ్. బోటు కూడా ఏంది, స్టేషన్ లో పెట్టిన బంగారం మాదిరి బోటును స్టేషన్ కి అప్పచెప్తే స్టేషన్ లో పెట్టిన బంగారం దొంగతనం అయిపోయినట్టుగా బోటు దొంగతనం అయిపోతుంది. దానికి కారణం ఎవరంటే లోకేష్ తో పాటు ఇంకొక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకొక ఎంపీ, రాజ్యసభ ఎంపీ. అంటే మత్స్యకారులు అంటే ఎంత విలువ లేకుండా ఉంది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో నిజంగా ప్రతి పరిస్థితి కూడా ఇదే మాదిరిగానే ఉంది. రాష్ట్రంలో ఈరోజు పిల్లలు సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. స్కూళ్లు అన్యాయంగా తయారైపోయాయి. కనీసం గోరు ముద్ద కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. పిల్లలకు కనీసం బ్యాగులు బూట్లు పుస్తకాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి స్కూళ్లు జరుగుతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. పేదవాడికి వైద్యం అందక ఈ రోజు అప్పులు పాలవుతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు రైతు అనేవాడు ఏ పంటకు గిట్టుబాటు ధరక రోడ్డెక్కే పరిస్థితిలో ఇవాళ రైతు అనేవాడు ఉన్నాడు. ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది, ఆర్బీకేలు ఎగిరిపోయినాయి. రైతులకు అన్ని రకాలుగా రోడ్డెక్కుతా ఉన్న పరిస్థితి. సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చినారు. ప్రతి ఇంటికి వచ్చి సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చినారు. బాండ్లు ఇచ్చి సూపర్ 6 సూపర్ 7 ఈరోజు మోసాలుగా మార్చి రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటాడుతా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు. అన్ని రకాలుగా తోడు మేము ఉంటామా. పార్టీ తరపు నుంచి కూడా మీ అందరికీ కూడా మనం చేయగలిగిన సహాయం అంతా కూడా చేస్తామమ్మా. అది ఎక్కువ చేయలేకపోయినా కూడా ఖచ్చితంగా చేసే కార్యక్రమం మాక్సిమం ఎంతైతే మాట్లాడుకోవాలి అందరం కూడా మాట్లాడుకొని పార్టీ తరపు నుంచి మాక్సిమం నీకు అందించే సహాయం కూడా చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.